ఉంటేనే అది జనాలందరికి నచ్చద్ది. అది కొత్త నాని చూడండి, ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ ఉంటుంది, అది హిట్ అవుతాయి, ఎక్కువ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఆ స్టోరీలో ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఆ ప్రభాస్ గారు ఆ విధంగా డిఫరెన్స్ గా ట్రై చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ప్రభాస్ అనేది ఒక చాక్లెట్ బాయ్ లాగా, ఒక లవర్ బాయ్ లాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ బాహుబలి నుంచి ఇంకా తర్వాత నుంచి రేంజ్ మారింది అనుకోండి, కానీ ఎప్పుడు ఈ విధమైన క్యారెక్టర్ నేను చూడలేదు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు, సో ఆయన సినిమాలు ఎట్లా అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి కావచ్చు, లేకపోతే అనిమల్ సినిమా కావచ్చు, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా కూడా సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అవుతుంది. అవునండి. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్, ఆల్రెడీ ప్రభాస్ గారు వరల్డ్ వైడ్ గా గుర్తింపున్న వ్యక్తి, ఈ సినిమా ఏ రేంజ్ ని బీట్ చేస్తారు అనుకుంటున్నారు? అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసినా ఆశ్చర్యపోరక్కర్లేదు బ్రో. బాహుబలి 2 కూడా, పుష్ప 2, బాహుబలి 2ని పుష్ప 2 కూడా బీట్ చేయలేదండి. అవి మామూలుగా బీట్ చేస్తారు అనుకుంటున్నారు కానీ దగ్గరకు వచ్చాయి, అవి బీట్ చేయలేదు. కానీ బాహుబలి 2, పుష్ప 2 కానీ, KGF 2 కానీ అన్నింటినీ కూడా రికార్డులు బద్దలు కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది. ప్రభాస్ గారు కానీ, సందీప్ వంగా గారు కానీ, సో ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెద్ద మాస్ హీరో అవుద్ది ప్రభాస్ దాంట్లో. ఎందుకంటే ప్రభాస్ మనం ఎప్పుడు క్లాస్ హీరోగా చూస్తాం ఎక్కువగా. సో ఆ వంగా గారు ఎప్పుడు మాస్ ఉంటుంది. మీరు KGF చూడండి, ఏదైనా చూడండి, ఎనిమల్ చూడండి. ప్రభాస్ గారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ప్రభాస్ గారు చాలా మంచి హీరో, చాలా మంచి హీరో అండి, చాలా మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. అంటే రాజులు పేరు తగ్గట్టుగా రాజులుగానే ఉంటాడు అందరితో కూడా. సో చాలా మంచి వ్యక్తి, కాబట్టి ఆయనకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటాను. కాబట్టి సినిమా పెద్ద హిట్ అవ్వాలి, అన్ని రికార్డులు క్రాస్ చేయాలని నేను ఆశిస్తున్నాను. సార్, ఇది రెండిట్లో ఏది బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటారు? మనశంకర వరప్రసాద్ వర్సెస్ రాజా సార్. వరప్రసాద్